మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ఈ నెల 8వ తేదీన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఒకరోజు జిల్లా వ్యాప్తంగా స్కూళ్ళల్లో పనిచేసే కార్మికులందరితో మెరుపు సమ్మెకు పిలుపునిస్తూ ఉన్నాం. ప్రధానంగా జూలై నెల నుండి కార్మికులకు రావాల్సినటువంటి భోజన బిల్లులు రాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఆగస్టు నెల నుండి వాళ్ళందరికీ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పి జీవో ఇచ్చి మరి వాళ్ళ జనవరికి వచ్చిన నేటికి కూడా ఆ జీవో అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు జిల్లా అధికారులను అడిగినా రాష్ట్ర కమిషనర్ని అడిగినా వచ్చే నెల నుండే గ్రీన్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా రావాల్సినటువంటి బకాయి మొత్తం చెల్లిస్తామని చెప్పేసి మాటలు చెప్తా ఉన్నారు. చేతల్లో మాత్రం బిల్లులు రాకపోగా ఇవాళ గుడ్డుకు సంబంధించి ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి రేటు 6 రూపాయలు, కానీ మార్కెట్లో ఉన్నటువంటి ధర 8.5 రూపాయలు ఇవాళ మార్కెట్లో ఒక గుడ్డు ధర పలుకుతూ ఉన్నది. మరి 8.5 ఒక గుడ్డు మధ్యాహ్న భోజన కార్మికురాలు ఒక విద్యార్థికి పెడితే 2.5 రూపాయలు వాళ్ళు నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. మరి ఈ పరిస్థితుల్లో వారానికి 3 రోజులు గుడ్లు పెట్టాలని చెప్పేసి హెడ్ మాస్టర్లు ఎంఈఓల ద్వారా ఏజెన్సీల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. వాళ్లకు దాదాపు మన జిల్లాకు 8 కోట్ల రూపాయల బకాయిలు ఇవాళ డ్యూ ఉన్నది, వాళ్ళకి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మరి 8 కోట్ల రూపాయల బకాయి పెట్టుకొని ధరలు ఒకవైపు ప్రభుత్వం వేస్తూనే పెంచినటువంటి ధరలకు అనుగుణంగా వాళ్ళకు బిల్లులు చెల్లించకుండా రేట్లు ఇవ్వకుండా పైపెచ్చు వాళ్ళు ఖచ్చితంగా గుడ్డు పెట్టాలని చెప్పేసి అదే రకంగా కూరగాయలు పెట్టాలని నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం అనేది దుర్మార్గం. కాబట్టి ప్రభుత్వం కార్మికుల మీద ఏజెన్సీల మీద ఒత్తిడి కంటే ముందు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి బకాయి బిల్లులు చెల్లించాలని ఏఐటీసీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఒకవేళ 7వ తారీఖు వరకు కనుక వాళ్ళకు బిల్లులు ఇవ్వకపోతే కనుక 8వ తేదీ జిల్లా వ్యాప్తంగా కూడా మెరుపు సమ్మె చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగానికి తెలియజేస్తాం.